మొత్తానికి తెలంగాణలో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు అయితే డెడ్ లైన్ విధించింది. 3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి అని హైకోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు మనకు రమణ కూడా రిపోర్ట్ అందించారు. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది హైకోర్టు. గ్రామ పంచాయతీ ఎన్నికలపై జస్టిస్ మాధవీదేవి తీర్పిచ్చారు. అయితే ఎన్నికల నిర్వహణకు 60 రోజుల గడువును ఈసీ కోరింది. ప్రక్రియ పూర్తికి 25 రోజులు కావాలని ఇటీవల హైకోర్టుకు ప్రభుత్వం చెప్పింది. కాగా 30 రోజుల్లో వార్డు విభజన చేయాలని హైకోర్టు తెలిపినట్టుగా తెలుస్తోంది. కోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లు, వార్డు విభజన ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఎన్నికల సకాలంలో నిర్వహించాలని హైకోర్టులో 6 పిటిషన్స్ అయితే దాఖలయ్యాయి. గతేడాది జనవరి 31తో తెలంగాణలో సర్పంచుల పదవీకాలం పూర్తయింది. పిటిషన్స్ పై విచారణ చేపట్టి హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది మనకు తెలిసిందే. మరి చూడాలి రిజర్వేషన్ అమలుతో మరి రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేసి ఈ ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అనే ఉత్కంఠ అయితే కూడా కొనసాగుతోంది. డీటెయిల్స్ అందించేందుకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ సిద్ధంగా ఉన్నారు మనకు. అశోక్, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు డెడ్ లైన్ విధించింది. అండ్ ఇక్కడ 60 రోజులు అంటే ఓవరాల్గా చెప్పాలంటే అడిగినటువంటి గడువు కన్నా ఇంకా 30 రోజులు అదనంగా ఇస్తూ 3 నెలల గడువులోగా పూర్తిగా కంప్లీట్ చేయాలని ఆదేశించినటువంటి క్రమంలో ఈ రిజర్వేషన్స్ అమలయ్యేటువంటి అవకాశం ఉందా ఈ ఎన్నికల్లో? మనం చూస్తున్నాం కొద్దిసేపు క్రితమే ఏదైతే హైకోర్టు తీర్పునిచ్చింది, స్థానిక సంస్థల ఎన్నికలు 3 నెలల్లోగా నిర్వహించాలి, సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని చెప్పేసి ఇచ్చినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా దాదాపుగా రెడీగా ఉన్నట్లు చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం గత వారం 10 రోజుల నుంచి కూడా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కూడా సమాయత్తం అవుతుంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం కూడా రెడీగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే గతంలో అయితే గత వారం 10 రోజుల క్రితం పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, సీతక్క కావచ్చు, వీరు స్పష్టంగా చేశారు అయితే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, దీనికి సంబంధించి క్యాడర్ అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. సో మనం చూస్తున్నాం సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఇంకా 3 నెలల సమయం ఉంది కనుక వచ్చే నెల అంతా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లంతా కూడా అయితే అధికార యంత్రాంగం చేయబోతున్నది. ఆగస్టులో ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు మొత్తంగా కూడా ఈ ఎన్నికలన్నీ కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం కూడా సిద్ధంగా ఉంది. మనం చూస్తున్నాం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ స్థానిక సంస్థల ఎన్నికలు 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి గవర్నర్ పంపారు. గవర్నర్ నుంచి కూడా కేంద్ర సో దానికి సంబంధించి కేంద్రం నుంచి ఆమోదం రాలేదు. కానీ స్థానికంగా ఉన్నటువంటి ఈ మన రాష్ట్రానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఒకవేళ ఇంప్లిమెంటేషన్ సంబంధించి కాకపోతే పార్టీ పరంగా కూడా చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో ఇటువంటి ఇబ్బంది కూడా ఉండదు. అంటే గతంలో కోర్టు చెప్పిన ప్రకారం రిజర్వేషన్లకు సంబంధించి 50% మించి ఉండదు. సో ఈ నేపథ్యం 42% బీసీలకు రిజర్వేషన్ అంటే ఒకవైపు ఎస్సీలకు మరోవైపు ఎస్టీలకు రిజర్వేషన్ సంబంధించి చూసినట్టయితే దాదాపు 50% దాటి 70 దాకా వెళ్తుంది. సో ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల సమస్య రాకుండా ఉండేందుకే ప్రభుత్వం ముందు జాగ్రత్త తీసుకుంది. ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా వేగవంతం చేయవచ్చు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు. దీనికి సంబంధించి ఇప్పటికే గ్రామ స్థాయికి సంబంధించి వార్డుల విభజన కావచ్చు, అలాగే ఎంపీటీసీ పరిధి కావచ్చు, జెడ్పీటీసీ పరిధి కావచ్చు, అలాగే మున్సిపాలిటీలు, జిల్లా కలెక్టరేట్ సంబంధించి ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సో అన్ని కూడా దాదాపు గత 2-3 నెలల క్రితమే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించే సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం కోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా వచ్చే నెల దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదలై ఆగస్టు చివరి కల్లా పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశం మనకు కనిపిస్తుంది. జోష్లా అండ్ అశోక్, అంటే ముఖ్యంగా చెప్పాలి అని అంటే పార్టీ పరంగానైనా కూడా రిజర్వేషన్లతో మేము ముందుకెళ్తామని చెప్పినటువంటి క్రమంలో మిగతా పార్టీల వర్షన్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? అండ్ మొన్నటి వరకు కూడా 2 నెలల గడువు ఇచ్చారు. దానికి సంబంధించి కూడా కోర్టు ఈ 2 నెలలు ఏం చేశారు అన్నటువంటి ప్రశ్న కూడా వేసింది అని మనం విన్నాము. సో ఇప్పుడు ఈ 3 నెలల్లో ఈ రిజర్వేషన్ అంశం తేలేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఈ డివిజన్స్కు సంబంధించి ఇష్యూస్ ఎలా ఉండేటువంటి ఛాన్సెస్ మీకు కనిపిస్తున్నాయి? ప్రభుత్వ పరంగా ఏదైతే ఎలక్షన్ కమిషన్ సంబంధించి రొటేషన్ పద్ధతిలో గ్రామాల స్థాయికి సంబంధించి మండల స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ సంబంధించిన రిజర్వేషన్ కేటాయిస్తారు. కానీ రిజర్వేషన్ల కేటాయింపు సంబంధించి ఏదో సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం 50% మించి రిజర్వేషన్ అమలు సాధ్యం కాదు కనుక స్థానికంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ అయితే 42% బీసీలకు సంబంధించి ఇచ్చే అవకాశం ఉంది. మిగతా పార్టీ కూడా మనం చూస్తున్నాం జాగృతి
కవిత ఇప్పటికే మొదలుపెట్టింది. ఏదైతే 42% బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం పైన కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో. సో ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అన్ని పార్టీలు కూడా దాదాపు బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని చెప్తున్నాయి. కానీ అది కేంద్రం పరిధిలో ఉంది కనుక దీనికి సంబంధించి కోర్టు పరిధిలో ఎటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. సో ఈ నేపథ్యంలోనే మనం చూస్తున్నాం గత వారం 10 రోజులుగా అయితే సచివాలయం కేంద్రంగా చూసినట్టే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వ పథకాలు ఇంప్లిమెంటేషన్ కావచ్చు, మనం చూస్తున్నాం. నిన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిన్న సమీక్షలో కూడా చాలా స్పష్టంగా మాట్లాడేది అయితే గాంధీ భవన్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలంటే ఇన్ఛార్జి మంత్రులు కూడా ఖచ్చితంగా పనిచేయాలి, క్యాడర్ను కూడా సమాయత్తం చేయాలి, దీనికి సంబంధించి మనం ఎన్నికలు రాబోతున్నాయని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. సో ఇవన్నీ కూడా చూసినట్లయితే అన్ని పార్టీలు కూడా బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అమలుపైన దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో మొత్తం చట్టపరంగా రాకపోయినప్పుడు కూడా పార్టీల పరంగా బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చేటువంటి అవకాశమే కనిపిస్తుంది. సో ఈ రిజర్వేషన్ల అమలుకి సంబంధించి చూసినట్లయితే క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తిగతంగా పార్టీల పరంగా ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా 3 నెలల్లో అంటే ఖచ్చితంగా వచ్చే నెలలో దీనికి సంబంధించిన షెడ్యూల్ కావచ్చు, నోటిఫికేషన్ అన్ని వచ్చి ఆగస్టు కల్లా మొత్తం ఎన్నికలన్నీ కూడా నిర్వహించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అయితే ప్రభుత్వం పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే చేసినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఓకే, రైట్ అశోక్, చూద్దాం. మరి పంచాయతీ ఎన్నికలు అనగానే ముఖ్యంగా రిజర్వేషన్ల అంశం తెరపైకి వస్తున్నటువంటి క్రమంలో పార్టీ పరంగా మేము ఇవ్వడానికి సిద్ధం, మిగతా పార్టీలు సిద్ధమా అని కాంగ్రెస్ కూడా సవాల్ విసిరినటువంటి క్రమంలో మరి 3 నెలల్లో ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించి తీరాలి అని చెప్పేసి హైకోర్టు ఏదైతే ఆదేశించిందో మరి చూద్దాం ఈ రిజర్వేషన్ల అంశం ఎటువైపు వెళ్తుంది, రిజర్వేషన్లతో ఎన్నికలు జరుగుతాయా లేకుండా జరుగుతాయనేది మున్ముందు తెలుస్తుంది.